హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే ఐటమ్ పాలకూర పరోటా. మామూలుగా పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదండి, కానీ ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. ముందుగా పాలకూరని శుభ్రం చేసుకొని తర్వాత వాటర్లో 2 సార్లు వాష్ చేసుకుని పక్కన గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి. పాలకూరని నీటిలో వేసి ఉడికించకుండా ఇలా నేను చూపుతున్న విధంగా పాలకూరకు వేసుకున్న గిన్నెలో కాచిన వేడి నీళ్ళు వేసి కొద్దిసేపు దాని మీద మూత వేసి అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత పాలకూర మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలకూరకు మరీ పేస్టులుగా కాకుండా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా ఆకులు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత గోధుమ పిండి ఒక 3 కప్పులు, దానికి తగినంత ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసి అందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పాలకూరకు వాటర్ కూడా వేసి బాగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండికి వాటర్ కొద్దిగా తక్కువ పడుతుంది, ఎందుకంటే పాలకూరకులో కూడా కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి. ఈ పిండిని బాగా మృదువుగా కలుపుకున్న తర్వాత పిండి ముద్ద పైన ఆయిల్ వేసి అంతా పూసి 15 నుండి 20 నిమిషాలు మూత వేసి అలాగే ఉంచితే పాలక్ పరోటా అనేది చాలా మృదువుగా వస్తుందండి. 20 మినిట్స్ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత చపాతీలా రుద్దుకుని 2 సైడ్స్ బాగా కాల్చుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈ పాలక్ పరోటా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఈ పాలక్ పరోటా చూడ్డానికి గ్రీన్ కలర్గా ఉంటుంది, తినడానికి రుచిగా కూడా ఉంటుంది. అందుకని చిన్నపిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ తింటారు. మీ పిల్లలు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి. వారి ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారో ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కలర్ఫుల్ పాలక్ పరోటా ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి నా కొడుకు ప్లే చేసిన మ్యూజిక్ ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాడండి.